విరాట్ కోహ్లీ 85వ ఇంటర్నేషనల్ సెంచరీ అయితే నమోదు చేశాడు. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడో లాస్ట్ నైట్ అయితే. లిటరల్లీ ఇండియన్ టీము 4 వికెట్లు కోల్పోయిన తర్వాత ఎవరి దగ్గర హోప్సే లేని టైంలో ఇతడు వచ్చి అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఇంకొకరిని కూడా ప్రోత్సహిస్తూ అద్భుతంగా అయితే ఏకంగా 124 రన్లు అయితే కొట్టాడు. ఒకానొక సమయంలో అయితే ఇండియా ఈజీలీ 120 రన్లు, 130 రన్ల తేడాతో ఈజీగా ఓడిపోతుందేమో అని అనిపించింది. అంత ఘోరమైన సిచ్యువేషన్స్లో అయితే కనిపించింది. కానీ విరాట్ కోహ్లీ ఎక్కడ కానీ గివ్ అప్ చేయకుండా అతనితో పాటు అతని చుట్టూ నితీష్ కుమార్ రెడ్డిని, హర్షిత్ లాలా లాంటి యంగ్స్టర్స్ని బ్యాకప్ చేస్తూ చాలా మంచిగా అయితే బ్యాటింగ్ చేయించాడు. మెయిన్లీ నితీష్ కుమార్ రెడ్డికి బహుశా ఇంత అనుభవం అయితే ఎక్కడ కానీ లేదు. సింగిల్స్ తీయడం, ఇంత ప్రాపర్గా రన్స్ అనేవి స్కోర్ చేయడం. ఒకానొక సమయంలో అయితే 40 లేదా 45 బాలర్ల వరకు అయితే ఫోర్సే లేదు. అంతే దాదాపు 8 లేదా 9 ఓవర్ల వరకు ఒక్క బౌండరీ కూడా లేదు. కానీ రిక్వైర్డ్ రన్ ఎక్కడ కానీ అమాంతం పెరిగిపోలేదు. విరాట్ కోహ్లీ మరియు నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్స్ మీద ప్రాపర్గా సింగిల్స్, టూస్ కన్వర్ట్ చేస్తూ చాలా మంచిగా అయితే కనిపించారు. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే తన 38 ఏజ్లో కూడా ఎక్కడ కానీ అలసిపోకుండా విరాట్ కోహ్లీ నితీష్ కుమార్ రెడ్డి కన్నా ఫాస్ట్గా పరిగెత్తుకుతూ నితీష్ కుమార్ రెడ్డి తిరిగే లోపల తిరిగి సుగం పిచ్చిపై వరకు వచ్చిన సందర్భాలు అయితే చాలానే చూసాం లాస్ట్ మ్యాచ్లో. అంతటి ఫిట్నెస్ని అయితే విరాట్ కోహ్లీ మెయింటైన్ చేస్తున్నాడు. ఈవెన్ లాస్ట్లో హర్షిత్ రాణా వచ్చాడు. అతనికి జస్ట్ యంగ్స్టర్. అతడు కూడా విరాట్ కోహ్లీ యొక్క రన్నింగ్ని మ్యాచ్ చేయలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ 50 ఓవర్స్ ఫీల్డింగ్ చేసి అలానే 40కి పైగా ఓవర్లు బ్యాటింగ్ చేసిన తర్వాత కూడా అంత ఫిట్గా అంత ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉంటే హర్షిత్ రాణా మాత్రం అతడు రీసెంట్గా వచ్చి ఫ్రెష్గా వచ్చిన తర్వాత కూడా అతని యొక్క స్పీడ్ని అయితే పికప్ చేయలేకపోతున్నాడు. అది చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ యొక్క గ్రేట్నెస్ అంటే ఏమిటో అని. అలానే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చేజింగ్లో ఏకంగా 29 సెంచరీలు అయితే కొట్టాడు ఓడిఐ ఫార్మాట్లో. ఈ 29 సెంచరీలలో కేవలం 5 సార్లు మాత్రమే ఇండియా ఓడిపోయింది. మిగతా 24 సార్లు అయితే ఇండియా గెలిచింది. అంటే అతడు సెంచరీ కొట్టాడంటే టీమిండియాని ఎలా గెలిపిస్తాడో చూడండి. అసలు అతడు సెంచరీ కొట్టాడంటే గెలుపు ఖాయం అని చెప్పుకోవచ్చు. నిన్న కూడా లాస్ట్ వరకు చాలామంది అయితే హోప్స్ అయితే వదులుకోలేదు. రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతుంది, కానీ రన్స్ పెరిగిపోతున్నాయి, వికెట్స్ కోల్పోతున్నాం. కానీ విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు అయితే ఎవరే కానీ హోప్స్ వదులుకోలేదు. ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి అలానే హర్షిత్ రాణా అవుట్ అయిపోయారో ఆ తర్వాత విరాట్ కోహ్లీ పైన ప్రెజర్ షిఫ్ట్ అయ్యి అతడు షాట్స్ ఆడాల్సిన సిచ్యువేషన్ అయితే నెలకొల్పింది. లేదంటే డెఫినెట్లీ మ్యాచ్ అయితే గెలిచేదేమో. అలా అయినా విరాట్ కోహ్లీ హర్షిత్ రాణాతో 99 రన్ల పార్ట్నర్షిప్, అలానే నితీష్ కుమార్ రెడ్డితో 88 రన్ల పార్ట్నర్షిప్తో మ్యాచ్ అయితే చాలా క్లోజ్గా అయితే తీసుకురావడానికి చాలా ట్రై అయితే చేశాడు. అన్ఫార్చునేట్లీ లాస్ట్లో సపోర్ట్ ఎవరు లేకపోతే విరాట్ కోహ్లీ అయితే అవుట్ అయ్యాడు. లేదంటే డెఫినెట్లీ ఈ మ్యాచ్ గెలిపించేవాడేమో ఒంటి చేత్తో. ఇక ఇండియా ఓడిపోవడానికి కారణాలు చూసినట్లయితే మెయిన్లీ టాప్లో అయితే మన బ్యాటర్స్ అయితే పర్ఫామ్ చేయడం లేదు. మెయిన్లీ శుభ్మన్ గిల్, అలానే రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ అయితే ఆ క్లిక్ అయితే రావడం లేదు. వాళ్ళైతే మీరు ఫస్ట్ 2 ఓడే మ్యాచెస్ చూసినా కూడా ఆ 2 మ్యాచెస్లో శుభ్మన్ గిల్ అయితే 50-50 కొట్టాడు, కానీ రోహిత్ శర్మ అయితే ఎటువంటి బ్యాటింగ్ చేయలేదు. అలానే వన్ డౌన్ వచ్చిన విరాట్ కోహ్లీ మాత్రం ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. అలానే శ్రేయస్ అయ్యర్ మాత్రం ఫస్ట్ మ్యాచ్ ఒకటి 49 కొట్టాడు. ఆ తర్వాత ఎక్కడ కానీ శ్రేయస్ అయ్యర్ కూడా అతనైన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే కనిపించలేదు ఆడినట్లు. అలానే మన స్పిన్ డిపార్ట్మెంట్ ఎక్కడ కానీ మన స్పిన్నర్స్ ఫైరీ బౌలింగ్ అయితే కనపరచలేదు. ఒకప్పుడు చూసినట్లయితే మహేంద్ర సింగ్ ధోని ఆర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చూసినప్పుడైతే వాళ్ళ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆర్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో స్పిన్నర్స్ మధ్యలో వచ్చి ఆ స్పైరీ స్పెల్స్ వేసి ఆ మిడిల్ ఓవర్స్లో రన్స్ను కట్టడి చేస్తూ అలానే గేమ్ని కూడా ఒక లైన్లో పెట్టేవారు వికెట్స్ తీసుకొని. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్స్. కానీ ఈ మ్యాచ్లో చూసినా, ఈ సిరీస్లో చూసినా కూడా ఎక్కడ కానీ అది మాత్రం జరగలేదు. అలానే బౌలింగ్లో అయితే ఇన్ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరకు కనిపించింది. హర్షిత్ రాణా వికెట్లు అయితే తీస్తున్నాడు, కానీ ఎకానమీ ఎక్కడ కానీ హోల్డ్ ఆన్ చేయలేకపోతున్నాడు. ఈవెన్ హర్షదీప్ సింగ్ కూడా చాలా మంచి బౌలింగ్ వేశాడు. అతడు అయితే చాలా హ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు మినహాయిస్తే మొహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ ఎవరే కానీ మంచి బౌలింగ్ అయితే కనబరచలేదు. వీళ్ళిద్దరు అయితే చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేశారు, అలానే వికెట్లు కూడా తీశారు. మియా అయితే కేవలము 4.2 ఎకానమీ అయితే మెయింటైన్ చేశాడు. అటువంటి బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు. అది అతడు చాలా వరకు డెప్త్లో అయితే బౌలింగ్ వేశాడు. ఇనిషియల్ అతడు పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయలేదు. ఇటువంటి స్కిల్ మన ఇండియన్ బౌలర్స్ ప్రతి ఒక్కరు కూడా డెవలప్ చేసినట్లయితే డెఫినెట్లీ మనం మ్యాచెస్ ఓడిపోయే ఛాన్సెస్ అయితే తగ్గుతూ వస్తాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.